తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో స్వీప్ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని సీట్లు సాధించుకుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హస్తం పార్టీ అడుగు పెట్టలేకపోయింది. రాష్ట్ర రాజధాని ఆర్థిక కేంద్రమైన గ్రేటర్లో కాంగ్రెస్ను ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? గ్రేటర్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం వేచి ఉంటే కాంగ్రెస్ పార్టీ 80కి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి ఉండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా గ్రేటర్లో పరాజయాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మహానగరం పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 16 స్థానాలను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మజ్లిస్ పార్టీ తన 7 సీట్లను నిలబెట్టుకుంది. అదేవిధంగా కమలం పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కాషాయ జెండా ఎగురవేశారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు సాధించుకున్న కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. రాజాసింగ్ కూడా పార్టీ కంటే తన వ్యక్తిగత ఇమేజ్తోనే గోషామహల్లో గెలిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రేటర్లో అడుగు పెట్టలేకపోయింది. గత ఎన్నికల్లో 2 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి వాటిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. మొత్తంగా గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి నో ఎంట్రీ బోర్డు ఎదురైంది. కోటి మందికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గులాబీ పార్టీనే ఆదరించారు. జిల్లాల విభజన జరగకముందు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 15 స్థానాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాలుండగా వాటిలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగరం మొత్తం 24 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో గ్రేటర్లో గులాబీ పార్టీకి 14, మజ్లిస్ పార్టీకి 7, కాంగ్రెస్కు 2, బీజేపీకి 1 సీటు దక్కాయి. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే గ్రేటర్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న చర్చ మొదలైంది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సీమాంధ్రుల ఓట్లన్నీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కే పోలవుతాయంటూ ఒక వర్గం ప్రచారం చేసింది. కానీ దానికి భిన్నంగా గ్రేటర్లోని సీమాంధ్రుల ఓట్లు గులాబీ పార్టీకే దక్కాయనే విషయం స్పష్టమవుతోంది. గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రులంటే టీడీపీ అభిమానులని, వారంతా ఒకే సామాజిక వర్గం వారని జరిగిన ప్రచారమంతా అబద్ధమని తేలిపోయింది. శవాసనం వేసిన టీడీపీ బతికి బట్టకడుతుందని, కాంగ్రెస్కు ఓట్లు వేస్తామంటూ కొద్దిమంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కాంగ్రెస్ మీటింగుల్లో పచ్చ జెండాలు పట్టుకుని ఊరేగినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక రాజధాని. ఒక రకంగా తెలంగాణకు గుండె లాంటిది గ్రేటర్ సిటీ. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నా మహానగరంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అసెంబ్లీ స్థానం దక్కించుకోలేకపోయినందుకు కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్మదనం జరుగుతోంది. డిసెంబర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కేవలం 2 కార్పొరేటర్లు మాత్రమే గెలిచారు.
మిగిలిన 148 సీట్లను బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కొంచెం అటు ఇటుగా సమానంగా దక్కించుకున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు గ్రేటర్లో పరాభవమే మిగిలింది. హైదరాబాద్ను ఆనుకుని ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో సైతం 11 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ కు 7, కాంగ్రెస్ కు 4 దక్కాయి. మరో 5 నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ కు దక్కిన అసెంబ్లీ సీట్లు మరీ తక్కువగా ఉన్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో మరోసారి పరాభవం తప్పదేమో అనే ఆందోళన కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. గ్రేటర్ మహానగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ ప్రాంతంలో గులాబీ పార్టీకే పట్టం కట్టడానికి గల కారణాలను పరిశీలిస్తోంది. కేసీఆర్ పాలనలో నగరంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారని, ఆ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారని, అందుకే తమను పట్టించుకోలేదని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.